అందరికీ నమస్కారం. కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు అంజలి మోటూరి. ఈరోజు మనం గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో ఉన్నాము. ఈరోజు మనం తెలుసుకోబోయే పంట వచ్చేసి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన కనకాంబరం. ఈ కనకాంబరానికి ఎప్పుడు కూడా ఒక స్థిరమైన డిమాండ్, ఒక స్థిరమైన రేటు ఎప్పుడు పలుకుతుంది. మరి అలాంటి ఈరోజు కనకాంబరం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే కనకాంబరం ఎప్పుడు పెట్టుకోవాలి, అలాగే దీంట్లో వచ్చే ప్రధాన సమస్యలు, అలాగే గిట్టుబాటు ధర ఎలా ఉంటుంది, ఎక్కువగా అధిక ఆదాయం దిగుబడి రావాలి అంటే ఏ చిట్కాలు పాటించాలి, అనేక విషయాలు అనేవి మనకి అనుభవజ్ఞులైన రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్కారం. మీ పేరు? నా పేరు వేరు రాఘవమ్మ. రాఘవమ్మ గారు పెదవడ్లపూడిలోనే ఉంటున్నారా ఎప్పుడు? చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి కాదు, మధ్యలో వచ్చాం. 30 ఏళ్ళ నుంచి. ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు? పేరకలపూడి. ఓకే ఓకే. ఏం చదువుకున్నారమ్మా? నేనేం చదువుకోలేదు. ఏం చదువుకోలేదు. వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం ఉంది? నాకు 40-30 సంవత్సరాల నుంచి అనుభవం. ఈ 40-30 సంవత్సరాల్లో మీరు ఏమేమి పంటలు చూసుంటారు, వేసుంటారు? నాట్లు వేసాం, కోతలు కోసాం, మొక్కజొన్న వేసాం, జొన్నలు వేసాం, మరి మినుము బీకేవాళ్ళం. అక్కడి నుంచి కనకాంబరాలు నారు నాటి కనకాంబరాలు పూలు పూపిస్తున్నాం. దాదాపు అన్నిట్లో మీకు అనుభవం ఉంది. అనుభవం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కనకాంబరం స్థల విస్తీర్ణ ఎంత భాగంలో వేసుంటారు? అరెకరంలో. అరెకరంలో వేశారు. అరెకరంలో మనకి ఎన్ని మొక్కలు పట్టి ఉంటాయి? 20,000 రూపాయలు నారు పట్టింది. 20,000 రూపాయలు నారు, 10,000 రూపాయలు ఏసుడు కూలి. దాన్ని బట్టి నెల 40 రోజులకి పూలు వస్తాయి. నెల 40 రోజులకి పూలు వస్తాయి. పూలు వస్తాయి అంటే ఈ దిగుబడి తక్కువ వస్తాయి. ఏదో వర్షం పడితే నారు దెబ్బతింటది. దెబ్బతింటే మళ్ళీ పడి మొక్కలు వేసుకుంటాం. వేసుకుని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల దిగుబడి తక్కువ అయితే రేట్లు కూడా అప్పుడు తగ్గిపోతున్నాయి. 200, 300 కేజీ వచ్చి ఇప్పుడు 20 మంది, సుమారు 20 మందికి వస్తాం, 15 మందికి వస్తాం, 20 మందికి వస్తాం. ఉన్ననాడు ఉండట్టు వస్తారు. వచ్చిన కానించి పూలకు వస్తాం. రేటు ఉంటేనేమో ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండకపోద్ది. అయినా తప్పదు, కొయ్యాల్సిందే. నారు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారమ్మా? రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి నారు తెప్పించిన తర్వాత ఎంతమంది కూలీలు పెడతారు? ఈ అర ఎకరంలో ఎన్ని రోజులు పెడతారు, ఎంతమంది పెడతారు? ఒక్కరోజు వేస్తాం. 15 మంది, 20 మంది. 15 మంది, 20 మంది ఒక రోజులో కంప్లీట్ చేసేస్తాం. చేసేస్తే అక్కడి నుంచి పిండి వేసుకుంటా, నీళ్ళు పెట్టుకుంటా, పై మందులు కొట్టుకుంటా ఉంటాం. దానికంటే ముందు మనం నారు పెట్టాలి అంటే భూమిని ఏ విధంగా చదును చేసుకోవాలి? నీళ్ళు వాటర్ వదులుకొని నీళ్ళు పెట్టుకుంటాం. నీళ్ళు పెట్టుకోవాలి. ఎడ్డ శాతం దున్నించుకుని సాల్ట్ వేపించుకుని నాటు వేసుకుంటాం. నారు బాగా నాటుకుంటాం. ఇకైతే దాన్ని బట్టి పూలు రేటు ఉంటే వస్తాయి, గట్ట వస్తాయి. రేట్ లేకపోతే ఒక్కోసారి లాస్ పట్టాల్సి వస్తుంది. ఆ లాస్ భరాంచాలంటే ఇబ్బందులు పడి ఏదో వడ్డీలకి తెచ్చుకుని, చడ్డీలకి తెచ్చుకుని అలా చేస్తుంటారు. తప్పదుగా. ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం అయినా వస్తాయిలే, చేద్దాంలే అని రైతు ఇప్పుడు అలాగే ఉంటారు. రైతులు అట్టాగే. కనకాంబరానికి మనకి ఏ నేల అనుకువగా ఉంటుంది? ఎర్ర రేగడి, నల్ల రేగడి ఉంటది కదా, ఏ నేల? మాది నేలే. నల్ల నేల మీద అయితే కనుక మనకి కనకాంబరం బాగుంటది. ఓకే. మనకి నారు అనేది పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి తడి పెట్టాల్సి ఉంటుంది కనకాంబరానికి? తెల్లారిపటికి పెట్టాలి, పోయి పులక వేయాల్సింది. వేయాల్సింది. ఇక అక్కడి నుంచి 10 రోజులకి, 5 రోజులు, వారానికి అట్ట నీళ్లు పెట్టుకుంటా, పై మందు కొట్టుకుంటూ ఉండాలి. లేకపోతే పురుగు వస్తుంది కదా, చిలక వచ్చింది. అందువల్ల ఇక మందులు వాడుతూనే ఉండాలి. ముందు నారు పెట్టిన తర్వాత తెల్లవారుజాము ఒకసారి తడి పెట్టిన తర్వాత వారానికి ఒకసారి పెట్టుకుంటే ఒకసారి పెడతాం. మీరు ఇందాక చిలక వస్తుంది అని చెప్పేసి అన్నారు కదా, చిలక వస్తుందంటే ఇప్పుడు అదేనా పురుగు దోమ ఎలా కనిపెట్టాలి దాన్ని? నడుస్తుంటే లేచిద్ది పైకి. లేస్తే అప్పుడు ఏం చేయాలి, పురుగు వచ్చింది అని అప్పుడు మందు కొట్టుకోవాలి. ఎన్ని రోజులకు ఒకసారి అలా కొట్టించాలి? 10 రోజులకు కొట్టవచ్చు, వారానికి కొట్టవచ్చు, రోజు కొట్టవచ్చు. దాన్ని బట్టి కొట్టించుకుంటూ ఉండాలి. 10 రోజులకు ఒకసారి అయితే కనుక కొట్టించుకోవాలి. దీనికి ప్రధానంగా వచ్చే సమస్య అదే దోమ, చిలక. అది పురుగు ఉంటది. ఆ పురుగు వల్ల మళ్ళీ ఒక్కోసారి పువ్వు కూడా వంకర వచ్చేసింది. ఆ వంకర సరిగా రావాలంటే మళ్ళీ వేరే మందు కొట్టాలి. ఇక ఎప్పుడు మందులు వాడుకుంటా, పెట్టుకుంటా, కలుపులు తీసుకుంటా, కోసుకుంటా ఉంటాము. ఏదో ఒక్కోసారి రేటు ఉంది, ఒక్కోసారి రేటు ఉండిపోయినా తప్పదుగా, వ్యవసాయం చేయాలిగా. అంతే కదా. అది మొక్క పెట్టిన తర్వాత మనకి మీరు నెల 40 రోజులకి పువ్వు అనేది చేతికి వస్తుంది అన్నారు. అప్పుడు ఇందాక కూడా మీరు ఒక ఫస్ట్ కాపు అయితే కనుక సరిగ్గా ఉండదు అని చెప్పారు కదా. మంచి ఒక దిగుబడి రావాలి, ఒక మంచి పువ్వు అనేది చేతికి రావాలి అంటే మొక్క పెట్టిన ఎన్ని రోజుల తర్వాత నుంచి మనం తీసుకోవచ్చు? 3వ నెలలో వస్తుంది బాగా పువ్వు. 3వ నెలలో బాగా వస్తుంది. వస్తాయి 3-4లో దిగుబడి బాగా వస్తుంది. ఫస్ట్లో అయితే 40 రోజులు, 2 నెలలకైతే పలసగా ఒక్కోసారి పలసగా వస్తూ ఉంటాయి.
ఇక అవి మరి సర్దుకుని ఎట్టగొట్ట కోసుకుంటా ఉంటాం విజయవాడ మార్కెట్కి ఎత్తుకెళ్తాడు. కాళేశ్వరం మార్కెటా? ఇంకా ఏ మార్కెట్ తెలియదు, విజయవాడ మార్కెట్ ఎత్తుకెళ్తారు కదా, తెలియదు. ఓకే, ఇది ఏ నెలలో వేసుకోవాలి? ఎప్పుడైనా మనకు భూమి ఖాళీ ఉంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. కనకాంబరం ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఎన్ని నెలల పంట? ఒక సంవత్సరం ఉంచుకోవచ్చా, లేదంటే ఎంతకాలం? మన పూలు దిగుబడి ఉంటే సంవత్సరంన్నర ఉంచుకోవచ్చు, 2 సంవత్సరాలు ఉంచుకోవచ్చు. లేదంటే మనకు పూలు దిగుబడి రావట్లేదు అనుకుంటే పీకేసి వేరే పైరు వేసుకోవచ్చు. క్యాబేజో కాలీఫ్లవరో ఏదో ఒకటి వేసుకుంటా ఉంటారు. భూమిని బట్టి ఖాళీ ఉంచుకోవడం. కౌళ్ళు ఎక్కువ కదా, అందువల్ల తట్టుకోలేరు. మరి ఏదో పండించుకోకపోతే అట్టా చల్లవగా అట్టా చేస్తా ఉంటాము. మొక్క పెట్టిన తర్వాత 3 నెలల నుంచి పువ్వు అయితే మంచిగా వస్తుంది అన్నారు. ఆ తర్వాత నుంచి 3వ నెల నుంచి మనం కోసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి మనం పువ్వు అనేది తీసుకోవచ్చు? రోజు మార్చి రోజు కొయ్యాల్సింది. రోజు విడిచి రోజు మనం తీసుకుంటూనే ఉండొచ్చు. ఈ అరెకరం మీద వాటి కోసము రేపు ఇటుకు వస్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం. అట్ట మార్చి ఇటో పక్క రోజు డైలీ కొయ్యాలి. ఎన్నన్నా రాని దిగుబడి. ఓకే, ఎంత రావచ్చు అంటే రోజుకి అరెకరం మీద ఎంత దిగుబడి రావచ్చు? ఎన్ని కేజీలు రావచ్చు? కోసేదాన్ని బట్టి పూలను బట్టి 10 కిలోలు, 11 కిలోలు, 7 కిలోలు, 5 కిలోలు అట్టా వస్తాయి అన్నమాట. కిలో ఎంత పడొచ్చమ్మా? ఒకసారి చెబుతున్నాను కదా, 200 ఉంటుంది, 300 ఉంటుంది, 500 ఉంటుంది, అంతవరకే ఉంటాయి. ఇక పెచ్చు రేట్లు ఉండవు. అంతే. 4 పక్కల అన్ని దిక్కులు వేస్తారు కదా, చెప్పలేం ఎంత రేటు ఉండదు అనేది. ఏ రోజు రేటు ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు. పండుగలకు వచ్చినప్పుడు బాగానే కొంచెం పండుగలప్పుడు పర్వాలేదు. అది పూలు ఉంటే బాగా దిగుబడి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ కనకాంబరం ఉంది ఏ నెలలో వేశారు? ఏ నెల అనేది తెలీదు. ఎన్ని నెలలు అవుతుంది వేసి? ఇప్పుడు 7-8 నెలలు అవుతుంది. 7-8 నెలలు అవుతుంది. 7-8 నెలల నుంచి మీరు పూత అనేది తీసుకుంటానే ఉన్నారు కదా. ఓకే, పెట్టుబడి 7-8 నెలల్లో అంటే మీరు నారు తీసుకొచ్చి పెట్టించడం 20,000 రూపాయలు అయిందన్నారు నారుకి. అలాగే కూలీలకు కావచ్చు, అలాగే మీరు ఇంతాక చిలక, దోమ, వీటికి పురుగుల మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఎంత అయి ఉండొచ్చు? ఎన్ని నెలలైనా 1,00,000 రూపాయల దగ్గర అవుతాయి అన్నా కానీ మొత్తం పెట్టుబడి 1,00,000 రూపాయల వరకు 7-8 నెలల్లో మీకు పెట్టుబడి అయితే అయ్యింది. రోజు కోత కోసిన రోజు 2,000, 3,000 అట్టా కూలీలకి కట్టాలి. కూలీలకే ఎక్కువ పోతుంది. ఇక ఏదో మిగిలిపోయినా తప్పదు. అది మార్కెట్కి వెళ్ళిపోవాలి కదా, ఉండే కదా, లేకపోతే ఆపామనుకో రాలిపోతాయి, ఉడతాకపోతాయి. ఈ వృద్ధాపాతం ఎందుకులని ఎంత రేటు ఉందో కోపించుకోవాలి. అంతే. మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది? మీరు విజయవాడ మార్కెట్లో వేస్తామంటున్నారు కదా, దళారులకి వేసేసి వస్తారా, లేదంటే మీరు మార్కెట్కే వెళ్ళి కొట్లకే వేసి వచ్చేసేస్తాడు, మీరు వచ్చేస్తారు, వాళ్ళు అమ్ముకొని ఏమైనా చేసుకొని అక్కడ వాళ్ళు అట్ట చేస్తారు. ఇప్పుడు వరకు మీకు ఎంత ఆదాయం వచ్చి ఉండొచ్చు? పెట్టుబడి మనకి 1,00,000 రూపాయలు అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు కదా, ఈ 1,00,000 రూపాయలు పెట్టుబడి మీద మనకి ఆదాయం ఎంత ఉండొచ్చు? 25-30 ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండదు ఈ 8 నెలల్లో. అంటే ఇప్పుడు మరి పెట్టుబడి పెట్టిందేమో మనకి 1,00,000 ఇంకా ఉంది కాబట్టి, కాలం ఉంది కాబట్టి ఇంకా తీసుకోవాలి కాబట్టి అని చెప్పేసి ఇప్పుడు వరకు ఇంకా ఒక 30,000 వరకు వచ్చి ఉండొచ్చా? ఉండొచ్చు. ఇంకా ఎంతకాలం ఉంచుతారు ఇది? మీరు 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరాలు ఉంచుతారా? మీరు తీసుకునే విత్తనాల్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఒకే రకం కనకాంబరాలు ఇన్ని రకాలు ఏమి ఉండవు మావి. అంటే విత్తనాల్లో రకాలు ఏమి ఉండవు, ఒకటే రకం విత్తనం. ఆ విత్తనాలు తీసుకొచ్చి నాటించుకుంటారు. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు వచ్చేసి మీరు పెట్టేసి ఒక 7-8 నెలలు అవుతుంది, ఇంకొక 2 సంవత్సరాలు కూడా ఉంచుకోవచ్చు. ఉంచుకున్నా సరే మీకు పూత అనేది అయితే బాగానే వస్తుంది. పూలు వస్తే మాత్రం ఉంచుకోవచ్చు దాకా. పూలు రాపోయింది అనుకో మధ్యలో కట్ చేసేసి పీకేసి ఇంకేరే పైరు వేసుకుంటాం. ఇంకా గుబురుగా రావడానికి గానీ ఏమన్నా మీరు తొంచడం గానీ ఏమైనా చేస్తారు? కటింగ్ గానీ ఏమైనా చేస్తారా? కటింగ్ ఏం చెయ్యం, ఇంకా అలా వదిలేస్తారు మీరు కనకాంబరాన్ని. అంతే. ఓకే, ఇంత ఎత్తున అవుతాయి. వారానికి ఒకసారి నీళ్లు పెట్టుకుంటూ, మీరు కలుపు తీపించుకుంటూ, అలాగే పురుగుల మందులు కొట్టుకుంటూ, కూలీలు పెట్టుకుని పువ్వులు తీపించుకోవాలి. అంతే. ఒక 2 సంవత్సరాల వరకు నికరంగా అయితే కనుక ఉంటుంది. రోజు విడిచి రోజు మనం తీసుకోవచ్చు, రోజు పోయొచ్చు. అలాగే అమ్మా, చాలా చక్కగా మేము అడిగిన వాటన్నిటికీ కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పారు. చాలా సంతోషం, చాలా ధన్యవాదాలమ్మా. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ రోజు అయితే మనం గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో ఉన్నటువంటి కనకాంబరం పంట గురించి అయితే తెలుసుకున్నాము. ఇక్కడ మనం అరెకరంలో అయితే కనుక చూస్తూ ఉన్నాము. 20,000 రూపాయల మనకి నారు అయితే పట్టింది. ఈ నారు వచ్చేసి రాజమండ్రి నుంచి రైతు అయితే కనుక మనకి తెప్పించుకున్నారు. ఒక రోజులో వచ్చేసి మనకి కూలీలతో ఈ నారు అయితే కనుక పెట్టించుకున్నారు. మనకి నారు పెట్టిన తర్వాత నెల 40 రోజుల నుంచి మనకి పూత అయితే వస్తుంది. కాకపోతే అప్పుడు పువ్వు అయితే దిగుబడి చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం నారు పెట్టామో 3 నెలల తర్వాత నుంచి అయితే కనుక ఒక మంచి పూత అయితే కనుక వస్తుంది. అప్పటి నుంచి రోజు విడిచి రోజు మనం
పూత అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు రైతు. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నటువంటి కనకాంబరానికి ఒక వయసు వచ్చేసి 7-8 నెలల వరకు ఉంటుందని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా ఇంకొక 2 సంవత్సరాల వరకు అయితే కనుక ఈ కనకాంబరం మొక్కలను అయితే కనుక ఇలాగే ఉంచుతామని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఒక సంవత్సరంన్నర వరకు మనకి పూలు అయితే బాగానే వస్తాయి. ఎప్పుడైతే మనకి పూత తగ్గుతుంది ఇంకా ఉంచకూడదు అనుకుంటే మన ఇష్టం అనమాట. అది ఒక 2 సంవత్సరాల వరకు అయితే నికరంగా ఒక రోజు విడిచి రోజు అయితే పూలు అయితే కనుక కోసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే కేజీకి రేట్ వచ్చేసి ఒక 200, 300, 400 అంటే మనకి ఒక కన్సిస్టెంట్ ఒక రేట్ అంటూ ఉండదన్నమాట. ఒక పండుగ వచ్చింది అంటే ఒక కొంచెం ఎక్కువ పలుకుతుంది అని చెప్పేసి రైతు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఈ 7-8 నెలల్లో వచ్చేసి పెట్టుబడి వచ్చేసి ఒక 9 నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి అయితే అయ్యింది. అంటే నారు కావచ్చు, కలుపు మందులు, పురుగుల మందులు, ఈ చిలక దోమల మందులు, అలాగే కూలీలకి వీళ్ళందరికీ కావచ్చు ఒక 1,00,000 రూపాయల లోపు అయితే కనుక పెట్టుబడి అయితే అయ్యింది అని చెప్తున్నారు. అలాగే మనకి వచ్చిన ఆదాయం అంటే ఈ 7-8 నెలల్లో వచ్చిన ఆదాయం వచ్చేసి 30,000 వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు రైతు. అలాగే ఇంకా మనకి ఒక 2 సంవత్సరాల కాలం అనేది ఉంది కాబట్టి చూడాలి, వేచి చూడాలి. మంచిగా అందరూ జాగ్రత్తగా చేసుకుంటే కనుక అందరూ కూడా మనకి కనకాంబరం పెట్టుకోవచ్చు అని చెప్పేసి రైతు చెప్తా ఉన్నారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మనం కనకాంబరం పంట గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరొక రైతు మరొక పంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.